ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాటని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ఒక చిన్న మాట ఉంది. ఆ మాటని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. స్నేహితుని యందు నమ్మకించవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిట్లో పండుకొని దాని యందు నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకొనుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 అంశాలు రాయబడుతున్నాయి. స్నేహితుని యందు నమ్మకం ఉంచవద్దు అంటున్నాడు. ముఖ్య స్నేహితుని నమ్మవద్దు అంటున్నాడు. ఈ 2 విషయాలు మనం తర్వాత ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి 3వ అంశం గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నీ కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకొనుము. ఎవరు కౌగిట్లో పండుకునేది అంటే నీ భార్య. నీ భార్య ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకొనుము. విన్నారా ఈ మాట? ఎందుకని ఈ విధమైనటువంటి మాట పలుకుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆ కింద 6వ వచనంలో కుమారుడు తండ్రిని నిర్లక్ష్యం చేయను, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెదురు, ఎవరి ఇంటి వారు వారికి విరోధులవుతారు అంటున్నాడు. ఈరోజున మన నోటి మాట మనం జాగ్రత్తగా మన నోట్లోనే భద్రంగా కాపాడుకుంటే మనము ఎవరికి విరోధులము కాకుండా ఉంటాం. ఈ మాటను బట్టి మనకు అర్థమవుతున్నటువంటి స్పష్టమైనటువంటి ఒక అవగాహనతో కూడినటువంటి మాట. మన నోటి మాట మనలోనే దాచుకోవాలి. అలా దాచుకున్నప్పుడే ఒక కుటుంబమైనా, ఒక వ్యక్తి జీవితమైనా, ఒక సంఘమైనా, ఒక సంస్థ అయినా, ఏదైనా కూడా కాపాడబడుతుంది. వాస్తవానికి వ్యక్తిగతంగా ఎవరి గురించైనా మనకు తెలిసినప్పుడు, వాళ్ళ గురించి మనం ఇతరులకు చెప్పేటప్పుడు మనం ఏమంటాం? ఎవరికి చెప్పవాకు, నేను చెప్పానని ఎవరికి చెప్పవాకు అని చెప్పేసి అంటాం. ఈ మాట ఇంకొకరికి ఎవరికి చెప్పకన్నా అని చెప్పేసి అంటాం కదా. అన్న తర్వాత విన్న మనసు ఊరుకుంటుందా? పొరపాటుని ఊరుకోద్దు. ఏం చేస్తుందో తెలుసా? ఆ మాట పరాయి వ్యక్తి దగ్గర ఆ మాట కక్కేంత వరకు ఈ నోరు నింబళంగా ఉండదు, ఈ మనసు ఊరుకుండదు. ఎప్పుడెప్పుడు చెప్దామా అని ఆతురపడి ఎదురు చూసి ఖచ్చితంగా ఆ మాట మరొక వ్యక్తికి చేరవేసేంత వరకు ఈ మనస్సుకు నెమ్మదుండదు. గమనించండి. అందుకే అంటున్నాడు, నీ కౌగిట పండుకుని దాని దగ్గరైనా కూడా, అంటే నీ భార్య దగ్గర కూడా నీ హృదయంలో ఉన్నటువంటి వచ్చే మాట బట్టి జాగ్రత్తగా నీ నీ నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకో అంటున్నాడు. ఎందుకని తెలియజేస్తున్నాడు ఈ మాట? పరిశుద్ధ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, నేను 2 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకోవాలనుకున్నాను. వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్యలో భాగంగా ఆయన పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆయన ఏ ప్రాంతానికి వెళుతున్నా అనేక స్వస్థత కార్యాలు జరుగుతూ వస్తున్నాయి. ఒకానొక సమయంలో యేసు ప్రభు దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చాడట. కుష్ఠరోగి దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అంటున్నాడు. ఒక విశ్వాసపూరితమైనటువంటి మాట పలుకున్నాడు. నిన్ను శుద్ధినిగా చేయగలవు నన్ను అని చెప్పేసి అంటున్నాడు. యేసు ప్రభు వాని విశ్వాసాన్ని గమనించాడు, వారిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత యేసు ప్రభు వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి ఈ మాట ఎవరితో చెప్పవద్దు. ఏ మాట అంటే, నేను నిన్ను స్వస్థపరిచాననే సంగతి, నా ద్వారా స్వస్థపరచబడ్డావు అనేటువంటి సంగతి ఎవరికీ చెప్పవద్దు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
గమనించండి, యేసు ప్రభువారు ఈ మాట వాడిని చెప్పొద్దన్నాడు కదా, కానీ వీడు ఊరుకున్నాడా? నేను చదువుతాను ఆ మాట చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 44వ వచనంలో రాయబడింది. 43వ వచనం నుంచి, అప్పుడు ఆయన, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, నువ్వు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను. ప్రియులారా చూడండి, ఈ మాట పలికిన తర్వాత యేసు ప్రభువుని స్వస్థపరిచిన తర్వాత, కుష్ఠరోగిని స్వస్థపరిచిన తర్వాత, ఒరే నేను స్వస్థపరిచాను, నువ్వు ఎవరితో చెప్పొద్దురా, నువ్వు వెళ్ళి ఎవరికి చెప్పకుండా మౌనంగా నువ్వు ఉండని చెప్పేసి ఆజ్ఞాపించి మోషే నియమించినటువంటి కానుకను అక్కడ సమర్పించి పంపించి ఖండితముగా వానికి ఆజ్ఞాపించి పంపించాడట. కానీ 45వ వచనం చూసినట్లయితే, అయితే వాడు వెళ్ళి అందును గూర్చి విస్తారంగా ప్రకటించు ఆ సంగతి ప్రచురము చేయుటకు ఆరంభించడు గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపట అరణ్యంలోనే ఉండెను. వాడు చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి వాడు బహిరంగంగా యేసుప్రభు తనకు చేసినటువంటి కార్యాన్ని బట్టి అనేకులకు ప్రకటించాడంట. యేసుప్రభు వారు ఏం చెప్పాడు? ఎవరితో చెప్పొద్దురా అన్నాడు. కానీ వీడిల్లు ఏం చేశాడు? అందరికీ చెప్పుకుంటూ వెళ్ళాడు. ఎందుకని అంటే ఈ నోరు ఊరకుండదు. చేసినటువంటి కార్యాన్ని 10 మందికి చెప్పేంత వరకు, విన్నటువంటి మాట 10 మందికి చెప్పేంత వరకు ప్రియ దేవుని బిడ్డలారా ఊరకుండదు. ఊరకుండకపోగా అనేకులకు ప్రకటిస్తుంది. యేసు ప్రభు చేస్తున్న ఆ కార్యాన్ని బట్టి అనేకులు ప్రకటించడం వలన యేసు ప్రభు సువార్తకు ఆటంకం ఏర్పరచబడింది అక్కడ. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు మేలు కొరకే చేశాడు వాని జీవితంలో, కానీ వాడు చెప్పినటువంటి మాట యేసు ప్రభు యొక్క సేవకు ఆటంకంగా నిలబడింది అక్కడ. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం అనుకుంటాం, మనం మేలు చేస్తున్నాంలే మా నోటి మాట ద్వారానే మనం అనుకుంటాం. కానీ మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నామో తెలుసా? అనేకులకి నష్టం చేస్తుంటాం, సేవకు ఆటంకంగా మార్చబడుతుంటాం. ఎందుకని అంటే మన పెదవుల నుంచి వచ్చేటువంటి మాట చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటుండాలి. ఎందుకని అంటే ఈ హృదయం విన్నటువంటి మాట, చూసినటువంటి మాట ఎప్పుడు కూడా తన హృదయంలో భద్రపరుచుకోదు. తన నోటి ద్వారా ఎవరికొకరికి చెప్పేంత వరకు నిమ్మళంగా ఉండదు. ఎవరొక చోట ఎవరొకరికి చెప్పి ఏదో ఒకటి చెప్పి ఎవరొకరి చేత ఏదో ఒకటి చెప్పించేంత వరకు నిమ్మళంగా ఊరుకోదు. అలాగే ఇంకోటి కూడా నేను గమనించి ఇంకొక విషయం కూడా నేను మీకు తెలియజేస్తాను. అదేంటంటే, దావీదు అన్నలను దర్శించడానికి వెళ్ళాడు. అక్కడ ఒక ఫిలిస్తీయుడు ఇశ్రాయేలుకి ఎదురుగా నిలబడి ఇశ్రాయేలీల్ని చంపాలని కంకణం కట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. రే దేవుని బిడ్డలారా, మనం అక్కడ గమనించినట్లయితే దావీదు నేను చంపుతాను ఆ ఫిలిస్తీయుడిని, సున్నతి లేని ఫిలిస్తీయుని నేను చంపుతానని తన అన్నల దగ్గర కాదు పక్క వాళ్ళతో అంటున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, విచిత్రమైనటువంటి మాట అక్కడ మనం గమనించినట్లయితే ఆ మాట తన అన్నటువంటి ఎలియాబుకు వినబడిందట. తన అన్న అయినటువంటి ఎలియాబు వచ్చి దావీదు మీద కోపపడుతున్నాడు. ఏమరా నీకేమన్నా దయ్యం పట్టిందా? మా అంతటి వాళ్ళు మేము ఎదిరించలేకపోతున్నాం, నీకేం అవసరం అని చెప్పేసి మూర్ఖంగా అన్న ఆయన ఎలియాబు దావీదు మీద కోపపడుతున్నాడు. ఈ చిత్రం అనుభవం చూడండి. ఆ మాట నలుగురికి తెలియగా, ఆ నోట ఈ నోట పడి నలుగురికి తెలియగా ఆ మాట సౌలు దాకా వెళ్ళింది. అంటే దానికి అర్థం ఏంటి అంటే, దావీదు పలికినటువంటి మాట ఒకరి దగ్గర ఆగిపోలేదు. ఆ మాట అక్కడి నుంచి వేరొక చోటకి, అక్కడి నుంచి వేరొక చోటకి, అక్కడి నుంచి వేరొక చోటకి, అక్కడి నుంచి వేరే వాడి దగ్గరికి, అక్కడి నుంచి వేరే వాడి దగ్గరికి, చివరికి రాజు దగ్గరికి చేరి రాజు దగ్గర ప్రవేశించేంత వరకు ఆ మాట నిమ్మళంగా ఊరుకులేదు. ఆ తర్వాత జరిగిన సంగతి మనకు తెలుసు కదా. దావీదు యుద్ధానికి వెళ్ళడం, ఫిలిష్తీయుని జయించడం, తద్వారా దావీదుకి 10,000 స్తుతులు, సౌలుకి 1000 కొలది స్తుతులని ప్రజలు దావీదుని పొగడడం, దావీదుకు శ్రమలు ప్రారంభమవడం మనం ఖచ్చితంగా చూస్తున్నాం. వాస్తవమే కదా ప్రియులారా. ఎందుకని అంటే అక్కడ జరుగుతున్నటువంటి కార్యాన్ని నేను ఇదిలో మీకు చెప్పాలనుకోవట్లేదు. అంటే ఒక వ్యక్తికి ఒక మాట తెలిసినప్పుడు ఆ మాట అనేకులకి ఎలా చేర్చబడుతుంది అంటే, ఈ హృదయంలో నుండి మాట నిమ్మళంగా ఊరుకోదు 10 మందికి చెప్పేంత వరకు. అందుకే నీ పెదవుల ద్వారానికి కాపు పెట్టుకొని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అది నీ కౌగిడి పండుకునే భార్య దగ్గరైనా సరే, నీ స్నేహితుని దగ్గరైనా సరే,
నీ ఇరుగు పొరుగు వారి దగ్గరైనా సరే, ఎవరి దగ్గరైనా సరే నీ పెదవుల ద్వారా నీ కాపు పెట్టుకుంటే ఆ యొక్క కాపు నిన్ను కాపాడుతుంది, నీ కుటుంబాన్ని కాపాడుతుంది, నీ వ్యక్తిగత జీవితాన్ని కాపాడుతుంది, నీ సంఘాన్ని కాపాడుతుంది, నీ కుటుంబ ఆశీర్వాదం అంతా కూడా కారణంగా మార్చబడుతుంది. కాబట్టి నీ పెదవుల ద్వారా నువ్వు కాపు పెట్టుకొని నీ వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా నీ జీవితాన్ని నువ్వు నడిపించుకుందువు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. అవునయ్యా, నీ పెదవుల ద్వారముకు కాపు పెట్టుకోనమని మీరు తెలియజేసిన మాటను బట్టి స్తోత్రాలు తండ్రి. ఆనాడు కుష్ఠరోగి తండ్రి తను స్వస్థపరచినటువంటి యేసు ప్రభు స్వస్థపరిచినటువంటి ఆ యొక్క మాటని ఎవరితో చెప్పవద్దుసుమి అని చెప్పినప్పుడు వాడు వెళ్ళి ఊరంతా చాటింపు వేసినప్పుడు, అయ్యా మీ సువార్తకు ఆటంకంగా మార్చబడినట్లుగా మేము కూడా ఈ దినం నీ సువార్తకు ఆటంకంగా మా నోటి మాట మార్చబడుతుందేమో దానిని మేము గ్రహించినటువంటి వారమై అయ్యా మా పెదవుల ద్వారానే కాపు పెట్టుకున్నట్టు కృపనివ్వమని కోరుతున్నాం. అలాగే తండ్రి, దావీదు జీవితంలో దావీదు పలికినటువంటి మాట తండ్రి ఇరుగు పొరుగు ఉన్నటువంటి అనేకులు ఆ మాట పలుకుతూ ఆ మాట దావీదు ఏంటంటే తండ్రి మరి దావీదుకి వ్యతిరేకంగా లేచినటువంటి ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా లేచినటువంటి ఫిలిస్తీన్లు ఎదిరించిన కొరకై నిలబడినటువంటి ప్రజలందరూ నోటపడి రాజు దగ్గరికి వెళ్ళి తర్వాత రాజు ద్వారా తండ్రి మరి ఇశ్రాయేల్ని జయించడానికి ఫిలిస్తీన్ ఏర్పాటు చేసుకొని తద్వారా ఆయన ఫిలిస్తీన్ని జయించిన తర్వాత దావీదు కలిగినటువంటి శోధనలు శ్రమలకు కారణంగా మార్చబడిందో ఈరోజు మా బ్రతుకులు కూడా మా నోటి మాటను మేము జాగ్రత్త కాపాడుకుంటూ తండ్రి మా కుటుంబానికి కానీ మా వ్యక్తిగత జీవితానికి కానీ మా సంఘానికి కానీ ఏ విధమైన నష్టం కలగకుండా మా నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకుని కృపను మాకు దయచేయమని మహిమా ఘనత ప్రభువులు మీరే పొందుకురమని మీ ఘనమైన కృపల హస్తానికి మా జీవితంలో అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మరి ఈ యొక్క వర్తమానాన్ని అనేకులకు షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని. మరి ఇంకా మీ ప్రార్థన అవసరం ఉంటే ఆ స్క్రీన్ మీద కనపడుతుండండి ఫోన్ నెంబర్లు, మా ఫోన్ నెంబర్లకు మాకు ఫోన్ చేసి మీ విన్నపాన్ని మాకు తెలియజేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మరి మీ యొక్క వ్యక్తిగత జీవితాలు మా యొక్క పరిచర్యల గురించి కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. సెలవు తీసుకుందాం.